సిరిసిల్ల బాలన్న కాయిటి బాలన్న మీద జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా ఇది సాటి వ్యవస్థ కాదు, ఇది స్టేట్ వ్యవస్థ అని చెప్పేసి నిరూపించడానికి ఈరోజు పల్లె నుండి పట్టణాల నుండి వివిధ జిల్లాల నుండి సంఘీభావం తెలపడానికి ఈరోజు సంఘటితంగా సిరిసిల్లకు వచ్చి మరి రణ నినాదాన్ని మోగిస్తూ మరి ఒక్కసారి కళాల మీద మరి ఉక్కుపాదం మోపితే మా బలాలేందో చూపిస్తామని చెప్పేసి బలంగా ఈరోజు మన బలాలు బల ప్రదర్శన చేయడానికి సిరిసిల్లకు వచ్చి అన్నకు సంఘీభావం తెలపడం జరుగుతుంది. నిజంగా ఎందుకు చేయాలి ఇదంతా? ఎందుకు కక్ష కుట్రలు కుతంత్రాలు ఒక దళితుల మీద జరుగుతున్నటువంటి అక్రమాలను, అన్యాయాలను, కుట్రలను, కుతంత్రాలను ఈరోజు మన మీద జరుగుతుంటే ఒక చదువుకున్న మీద చదువురాని మీద జరిగేదని నమ్మకం ఏమున్నది? పల్లెలను పట్టుదమ్మల్లా ఉండాలని చెప్పేసి తన కళాన్ని పల్లెటూరు పోయి వార్తలు రాసి కథలను ఎతలుగా చెప్పి ప్రపంచాలకే సారి చెప్పినటువంటి బాలన్న మీద జరుగుతున్నటువంటి అన్యాయాలను మనం ఖండించకపోతే నిజంగా రేపు ఇక్కడ మన మీద ఇక్కడ ఉన్నాడు అశోక్ అన్నట్టు రేపు కూడా మా మీద దాడులు జరుగుతాయి, మీరంతా సంఘటనకు ఉండకపోతే మాకు భయంకరం అవుతుందని చెప్పేసి ఈ రాజ్యం మన మీద ఉక్కుపాదం మోపుతుందని చెప్పేసి తమ్ముడు ఇప్పుడే మనకు వివరించడం జరిగింది. అవంతా ఏముండదు, ప్రాణాలైనా సరగని ప్రజల కోసం పోరాటంలో మమేకమై మనం ఉంటామని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధమైనటువంటి రాజ్యాంగాన్ని హక్కును మనకిచ్చిండో హక్కులను కాలరాసే ఈ కుక్కలను తొక్కాలని చెప్పేసి ఎంతో మందులు కవులు కళాకారులు తమ గలాలను ఆయుధాలను అన్ని వాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక నిరుపేద కుటుంబం యొక్క అన్యాయం జరుగుతుంటే మరి మన ఎన్ఐఏ వాళ్ళని తీసుకుపోయి అక్కడ పల్లెలలో వాళ్లకు ఆర్థికంగా సహకరించి వాళ్ళ కుటుంబాలకు అండదండగా ఉన్న బాలన్న మీద అందుకు కేసులు మోపడం, ఈరోజు అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేసి పోలీసులు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అంటే వాళ్ళకు నిరసనగా వార్తలు రాసినందుక బాలన్న మీద కక్ష కట్టడం, మరి ఇక్కడ ఉన్నటువంటి చేనేత బతుకులు చేయి జారిపోతుంటే ఉరికొయ్యలే ఇక్కడ చివరికి వాళ్ళ ప్రాణాలు పోతుంటే చేనేత బతుకులు చేయి జారిపోతుంటే దానికి ఎన్నో కథనాలు రాసి దానికి కొత్తగా వాళ్ళకు నిర్వచనం చెప్పి ప్రత్యామ్నాయంగా వాళ్ళ బతుకులకు వెలుగులు కావాలని చెప్పేసి ఏ గవర్నమెంట్ అయితే ఆ గవర్నమెంట్ ను డిమాండ్ చేయకుండా కంబైన్డ్ గా ఇది పరిస్థితి అని చెప్పేసి వాళ్ళకు విశ్లేషించి గవర్నమెంట్ నుంచి వాళ్ళకు ఎంతో సహాయాన్ని అందించినటువంటి బాలన్న నిజంగా చాలా గ్రేట్. ఒక చిన్న స్థాయి కుటుంబం నుంచి ఎదిగి ఒక కళాన్నే బలంగా నమ్ముకొని ఆ కుటుంబాన్ని మళ్ళీ చదివించి వాళ్ళకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులతోటి పోటీ పడాలని చెప్పేసి మనకు మోటివేషన్ చేసినటువంటి బాలను ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలని చెప్పి చెప్తున్నాం. భయపడవలసిన అవసరం లేదు. మరి 92, 93లో కూడా ఎన్నో మన మీద దాడులు జరిగినాయి. అక్కడి నుంచే నక్సలైట్ ఉద్యమాలు కూడా ఇక్కడ నుంచి బలంగా వినిపించినటువంటి నినాదం ఇక్కడ నిలబడి కొట్లాడినటువంటి వ్యవస్థ కూడా ఈ ప్రాంతంలో ఉన్నది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు నీకు అండదండగా ఉంటారు, ఎప్పుడూ నీకు వెన్నంటే ఉంటారు అని చెప్పి కోరుకుంటూ సిద్దిపేట నుంచి మేము కూడా వచ్చిన ఇవాళ మనం ఉద్యోగం అయినప్పటికీ కూడా ఉద్యోగం కాదు, ఉద్యోగం నుంచే ఉద్యోగం వచ్చింది కాబట్టి తల్లి లాంటిదే ఉద్యమం కాబట్టి ఆ ఉద్యమానికి ఖచ్చితంగా వెన్నుదండగా ఉంటాం. నువ్వేం భయపడ్డాకన్నా మేము ఖచ్చితంగా ఉంటాం. మా వంతు కృషిగా చాలా మంది ఒక 10 మంది వచ్చినందుకు కానీ సిద్దిపేట నుంచి నీకు మరి ఇక్కడ ఉన్నటువంటి మా తమ్ముడు మరి కళాకారులు మా సిరిసిల్ల ముద్దు బిడ్డ అయినటువంటి తిరుపతి మరి ఇక్కడ నుండి పాటలు రాసుకుంటే ఆ పాటలను ప్రచారం చేసి మా తమ్ముడు ఉందని చెప్పేసి చిన్నగా వార్తలు రాసి ఆ యూట్యూబ్లకు ఎక్కించి ప్రతి ఒక్కరిని కూడా ఫేస్బుక్లో నోట్ బుక్లో చదువుకునే పరిస్థితి తీసుకొచ్చిందంటే అందరి కళాకారులను మమేకం చేసి ఈ రోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపు అయిందంటే బాలన్న చేయితే తప్పకుండా మన మీద ఉంటుంది, ఆయన ప్రభావం మన మీద ఖచ్చితంగా ఉందని చెప్పేసి చెప్పకపోతే ఈ రోజు మనం చచ్చిపోయినట్టే. మన ఆత్మవిశ్వాసాన్ని ఖచ్చితంగా మన ప్రజలకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఈ రోజు ఎంతో మంది కళాకారులకు కానీ రైతులకు కానీ చేనేతలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి పేదలకు కానీ అందరికీ అండగా ఉన్నది ఆ కలం అట్లే కొనసాగాలి. ఆ కలం ఇక్కడ ఉంటేనే మనకు బలం. ఎందుకంటే అన్న మీరు ఎప్పుడైనా మీరు చేయండి, ఎవరితోడైనా ఢీ కొట్టండి, పోటీ పడాలి. పోటీ పడితేనే సమస్యలు ఉంటేనే సమర్థుడవుతారు. కాబట్టి మనిషి సమస్యలను ఖచ్చితంగా ఎదుర్కోవాలి. ఇవన్నీ సమస్యలు కాదన్నా, కాగితం కాదు, కాగితం కాదు, ఇప్పుడు ఒక తెల్లని కాగితం నువ్వు ఎడ్డల్లో రాసుకోన్నా మేమందరం నీకు అండగా ఉంటాం. మరి అది ఒక చిన్న పాట, ఎందుకంటే చాలా మంది వక్తలు వచ్చారు, మనం చెప్పుకుంటూ పోతే పొద్దు కూకుతుంది. సాగిపోదమ పదమే నామమై కౌల గుండెలు గోలించిన వాళ్ళ కలము నుండి జాలు వారరా అగ్ని జాలలై ఎంసి పడెనురా పదమే నామమై
పాడటి పాడల ఉయ్యాలో నా పల్లెలు కోవాలే ఉయ్యాలో, ఆడటి ఆడల ఉయ్యాలో నా పల్లెతో ఆడలే ఉయ్యాలో, పాడటి పాడల ఉయ్యాలో నా పల్లెలు కోవాలే ఉయ్యాలో, ఆడటి ఆడల ఉయ్యాలో నా పల్లెతో ఆడలే ఉయ్యాలో. జనము కోసం జంగు చేద్దామా, కళ్యాణికి కాలు దుర్గమా, కమల రంగమే ఎందుకుడమా, కవాతులే చేద్దామా, ఉబ్బెత్తు నాయించి పడుదమా, మన ఉడికి సాడుకుందమా, ఉద్యమాలకే ఊపి రంగమా, ఉదయించే సూర్యుడై శ్రీగటి పల్లెలు ఉయ్యాలో, మనం వెలుగు పంచుదామా ఉయ్యాలో, చల్లవాటిలోనే ఉయ్యాలో, పాట ప్రవాహమైన ఉయ్యాలో, శ్రీగటి పల్లెలు ఉయ్యాలో, మనం వెలుగు పంచుదామా ఉయ్యాలో, పల్లెవాటిలోనే ఉయ్యాలో, పాట ప్రవాహమైన ఉయ్యాలో. హక్కులనే సాధిద్దామా, మనమొక్కడై సాగిపోదామా, మన ఐక్యతను సడుకుందమా, జనమే మనమై పౌరులోన వరిగిపోదమా, పోరుకేతనమే ఎదురవేద్దామా, అమరత్వమే సడిగెప్పుదమా, మన ప్రాణమే కాలమై ప్రాజకాలంలో ఉయ్యాలో, విపక్షంగా ఉండాలి ఉయ్యాలో, ప్రాజయుద్ధం కోసం ఉయ్యాలో, మనం సిద్ధమైపోదామా ఉయ్యాలో, ప్రాజకాలంలో ఉయ్యాలో, విపక్షంగా ఉండాలి ఉయ్యాలో, ప్రాజకాలంలో ఉయ్యాలో, విపక్షంగా ఉండాలి ఉయ్యాలో. మరి అంతరాన్ని అశ్వసిత మీద మరి ఎన్నో ఉద్యమాలను తీసుకొచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ నుంచి స్ఫూర్తిగా మేము కూడా చాలా నేర్చుకొని మా పాట ద్వారా మా ఆట ద్వారా ప్రజలకు తీసుకుపోతున్నటువంటి చైతన్యం కూడా రగిలిస్తున్నామని చెప్పేసి మీ వైపున మేము కూడా, మీరు మాట అయితే మాది పాట, మీరు నాయకులైతే మేము గాయకులం, అందుకని జర్నలిజం అయితే మేము మరి ఆశిస్తున్నాం. మా పాటలు ఖచ్చితంగా ప్రజలకు చేరాలనే మనస్తృప్తితోటి ఈరోజు ప్రతి ఉద్యమాన్ని కూడా మద్దతుగా చేస్తున్నాం. ఇలా నౌకరి అత్తగిపోతుంది, నౌకరి చేస్తే మనం ఏమో సౌకర్యం కాదు, మనం కష్టం మధ్యలో వచ్చి మధ్యలో పోతుంది ఉద్యోగం అనేది. అందుకనే మా ఈ పోరాటంలో మనం నిలబడి కలబడితేనే మనకు ఒక గొప్ప గౌరవం ఉంటుంది. కాబట్టి మరి అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నటువంటి తమ్ముడు గజ్జల అశోక్, మరి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మా రెంజాల రామేశ్వర గారికి, వాళ్ళ టీంకు, ప్లస్ ఇంకా చాలా మంది నాకు తెలియదు, మరి అన్నిటిగా భావించద్దు దయచేసి. మీ అమూల్యమైనటువంటి సందేశం కూడా మేము కూడా గొప్పగా వింటాం, మీ స్ఫూర్తిని మేము పొందుతామని చెప్పి కోరుతూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి తమ్మునికి మరి గజ్జల అశోక్ పేరు పేరున జైబీలు తెలుపుకుంటూ మరి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.